అక్టోబర్ 10th వరల్డ్ మెంటల్ హెల్త్ డే. సో ఈ రోజు యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, మెంటల్ హెల్త్ గురించి ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఏంటి అంటే, వచ్చే 10 సంవత్సరాల్లో మనం ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తంలో మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయి. అంటే చాలామంది యూఎస్లో లోన్లీనెస్తో, డిప్రెషన్తో సఫర్ అవుతున్నారు. ఇండియాలో కూడా చాలా కేసెస్ బిలో ఆల్మోస్ట్ 18 ఇయర్స్ కన్నా తక్కువ ఏజ్ వాళ్ళు సూసైడల్ రేట్స్ ఎక్కువ అవుతున్నాయి. సో మెంటల్ వల్నరబిలిటీ అనేది సిటిజన్స్లో ఎక్కువ అవుతుంది. వీఆర్ సో వెల్ టెక్నాలజీ పరంగా మనం చాలా అభివృద్ధి చెందుతున్నాం. సో ఫిజికల్గా మనకి హెల్త్ సంబంధించి మెడికల్ ఇండస్ట్రీ చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వస్తున్నాయి. లైఫ్ స్పాన్ని పెంచగలుగుతున్నాం. కానీ నిజంగా జాయ్ఫుల్నెస్, హ్యాపీనెస్, మనం ఇంకా ఎంతో హ్యాపీగా ఉండాలి, ఎంతో జాయ్ఫుల్గా ఉండాలి. బట్ చాలామంది లోన్లీగా ఫీల్ అవుతున్నారు, డిప్రెస్డ్గా ఫీల్ అవుతున్నారు. చాలా ఓవర్ సెన్సిటివ్నెస్, యాంగ్జైటీ డిసార్డర్స్ అనేవి పెరుగుతున్నాయి. పిల్లల్లో ఎగ్జామినేషన్ ఫియర్, ఫోబియా, పానిక్ అటాక్స్ ఇవన్నీ పెరుగుతున్నాయి. సో దీనికి సైకోసోమాటిక్ డిజార్డర్స్ పెరుగుతున్నాయి. సో దీన్ని మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో భాగంగా వరల్డ్ మెంటల్ హెల్త్ డే రోజు మెంటల్ హెల్త్ అవేర్నెస్ కోసం నేను కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను. సో డైలీ మార్నింగ్ మీరు లేచిన తర్వాత జస్ట్ ఒక 3 డీప్ బ్రీతింగ్స్ తీసుకోండి. అంటే కనీసం 1:4 ఊపిరి పీల్చడం, 4 సెకండ్స్ వరకు ఊపిరి వదలడం. సో ఈ రకంగా డీప్ బ్రీతింగ్స్ తీసుకొని కొంచెం సేపు అయినా సరే సన్ రైజ్కి ఎక్స్పోజ్ అవుతూ కొంత ప్రాణాయామం చేసి మీరు ఏదో ఒక ఎఫర్మేషన్తో మీ డేని స్టార్ట్ చేయండి. అలాగే జర్నలింగ్ చేయండి. మీ ఎమోషన్స్ ఏవైనా సరే అవేర్నెస్తో, మైండ్ఫుల్ మెడిటేషన్ అంటారు. సో అవన్నీ కూడా ఒక పేపర్ మీద మీరు రాసుకోండి. జర్నలింగ్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో ఏదన్నా ఒక ప్రాబ్లం వస్తే దాన్ని లెట్ ఇట్ అవుట్ చేయడానికి మనకి చాలా కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు కౌన్సిలర్స్ ఉన్నారు హెల్ప్ చేయడానికి. సో ఏదైనా సరే మీకు స్ట్రెస్, టెన్షన్ ఎక్కువ అయినప్పుడు మీకు దగ్గరలో ఉన్న కౌన్సిలర్ని హ్యాపీగా కలవడానికి ట్రై చేయండి. సో మెంటల్ హెల్త్ అనేది ఒక టాబూ లాగా ఉండకూడదు. ఇప్పుడు ప్రెజెంట్ అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇట్స్ నాట్ రెగ్యులర్గా మీరు ఒక హెల్త్ చెకప్ ఎలా అయితే చేయించుకుంటారో అలాగే ఏదన్నా ఒక చిన్న ఇష్యూ వచ్చినప్పుడు just consult a therapist, consult a yoga instructor, or consult a counselor. So please take care of your mental health. If you like this video, please like and subscribe to our channel.